వెల్కమ్ టు సంధ్యరాని వచ్చేట్లు. నేను ఇవాళ ఏం చేస్తున్నా అంటే చికెన్ పలావ్ ఎలా చేస్తున్నా ఎలా చేసేద్దాం అనండి. సో నేను 1/2 kg చికెన్ తీసుకున్నాను, బాగా కడిగేసి పెట్టేసుకున్నాను అనమాట. తర్వాత 3 ఆనియన్స్ తీసుకున్నాను. తర్వాత తగినంత పెరుగు తీసుకోవాలి, తగినంత పుదీనా, పచ్చిమిర్చి, కొత్తిమీర తీసుకోవాలి. ఇవన్నీ కడిగి పెట్టేసుకోవాలి అన్నమాట. మనము ఈ స్పైసీ ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసేసుకోవచ్చు పచ్చిమిర్చి, లేదు అంటే తక్కువ వేసుకోవాలి. మనకి ఎంత స్పైసీ కావాలంటే అంత వేసేసుకోవచ్చు. ఇంకా అల్లం పేస్ట్. సో చికెన్ మ్యారినేట్ విధానం నేను చూపిస్తాను. సో నేను ఇందాక చూపించాను కదా, కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి, 2 ఆనియన్స్ మిక్సీ పెట్టుకోవాలి, గ్రైండ్ చేసేసుకోవాలి. ఎంతమందికి భయం మిక్సర్ అంటే కామెంట్ చేయండి. ఇలా అవ్వాలి, చూసుకోవాలి మొత్తం. సో మిక్సర్ ఇలా నీట్గా తుడిచేసుకొని మళ్ళీ మన ప్లేస్లో మనం పెట్టేసుకోవాలి. మిక్సర్ ప్లేస్లో మిక్సర్ని పెట్టేయాలి, లేదంటే గలీజ్ అయిపోతుంది. ఇలా అన్నమాట. చూడు ఇదంతా చిట్టించేసాం. వంట అంటే మామూలుగా అవ్వదు, కిచెన్ అంతా అవుతేనే వంట అంటారు. సో ఇలా అనమాట. చికెన్లో వాటర్ అంతా ఇంగిపోయాయి, డ్రై అయిపోయింది మంచిగా. డ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం వేసే ఇది మిక్సీ చేయించుకున్నాం కదా, మిక్సీ పట్టుకున్నాం కదా, అదంతా ఇందులో వేసేసేయాలి, చికెన్లో వేసేయాలి. ఇందులో వేసేయాలన్నమాట మొత్తం, ఎంత అంటే అంత. ఇలా చేతితో అనేసేయండి, ఇంకా నీట్గా వచ్చేస్తుంది. సో ఇది మొత్తం ఇలా మిక్స్ చేసుకోవాలి, బాగా కలుపుకోవాలి, చేతితో కలుపుకుంటే అంతా మిక్స్ అవుతుంది అనమాట. మంచిగా పీసెస్కి బాగా పట్టుద్ది మంచిగా. కొంచెం అల్లం వేసుకోవాలి. నేను 1 స్పూన్ వేసుకుంటున్నాను. 1 స్పూన్ సరిపోదేమో, ఇంకా కొంచెం 1/2 స్పూన్ వేస్తున్నా. 1.5 వేసి ఉప్పు కూడా వేసుకుంటే బెస్ట్, ఎందుకంటే ఉప్పు కూడా తగలాలి కదా, పీసెస్కి బాగా పట్టుద్ది ఉప్పు కూడా. హాఫ్ స్పూన్ ఉప్పు, 1/2 స్పూన్ ఉప్పు, అల్లము. బాగా పట్టించాలి, గ్రేవీ అంతా బాగా పట్టించాలి వీటికి. ఇలా అవుతుంది అనమాట. సో ఇది ఒక 20 minutes అలా ఉంచేసాలి, మంచిగా మగ్గుద్ది, మ్యారినేట్ అవుతుంది. సో నేను 1/2 kg చికెన్ తీసుకున్నాను కాబట్టి, సో వాటర్ గ్లాస్ ఉంటుంది కదా, మీడియం ఇంత ఉంటుంది, ఈ గ్లాస్తో 1.5 బియ్యం వేసుకోవాలి. ఒకవేళ మీరు ఫంక్షన్స్ ఏమన్నా పెట్టుకుంటే బాస్మతి రైస్తో వండుకోవచ్చు. నేను ఇంట్లోనే నార్మల్గా వండుకుంటున్నాను కాబట్టి నార్మల్ రైస్ వేసేసుకున్నాను. 1.5 వేసుకున్నాను. 1.5 బియ్యం వేసుకొని కడిగేసి ఇలా నానబెట్టేసాను అనమాట. సో ఒక ఆనియన్ ఎంచుకున్నాం కదా, మనం ఒక ఆనియన్ పెట్టుకున్నాము. ఆనియన్ ఇప్పుడు కట్ చేసేసుకోవాలి. ఆనియన్ కట్ చేసుకొని కుక్కర్ పెట్టేసుకొని కుక్కర్లో ఆయిల్ వేసి ఆనియన్ వేయించాలి.
కుక్కర్ తీసేసుకోవాలి. కుక్కర్ తీసేసుకొని నీట్గా ఉందో లేదో చూసుకొని స్టార్ట్ చేయాలి. ఇలా పెద్ద కుక్కర్ తీసుకోవాలి. మనము రైస్ 1.5 వేసుకున్నాం, ఇంకొకటి చికెన్ 1/2 కిలో కాబట్టి అంతా ఇందులో ఉడకాలి కదా, సరిపోయేంత కుక్కర్ తీసుకోవాలి. సో ఇలా ఆయిల్ బాగా వేడయ్యాక ఆనియన్స్ వేసేసుకోవాలి. మనం ఒక ఆనియన్ కట్ చేసుకున్నాం కదా, అది వేసేసుకోవాలి. చేత వేసేసుకుందాం. బాగా వేడైపోయింది కుక్కర్. సో కనిపిస్తుందా మీకు? ఇలా వేడైపోయింది. ఇందులో ఇలాచి ఇంకా లవంగాలు వేసుకోవాలి. 3 ఇలాచీలు వేసుకుంటున్నాను. 3 చాలు. 3 ఇలాచి, రావట్లేదు. 4, 5 ఇలాచీలు వేసేస్తున్నాను. 5 ఎక్కువైపోతుంది. 5 కాదు 6 పడుతుంది. సో ఇలాచీలు వేసుకున్నాను. ఇంకా ఇందులో బిర్యానీ ఆకు అవి ఉంటాయి కదా మనకి మసాలాలు, అవి వేసుకోవాలి. 1, 2 2 బిర్యానీ ఆకులు వేసేసా. ఇంకా దాల్చిన చెక్క ఒకటి వేసేసుకోవాలి. ఎక్కువ వద్దు, మళ్ళీ మసాలా ఎక్కువ అయిపోద్ది. ఇలా ఉంటుంది కదా ఇందులోనే మసాలా, ఇదేమంటారు బిర్యానీ మసాలాలో వస్తుంది ఫ్లవర్, ఇది కూడా వేసుకోవాలి, మంచి టేస్ట్ వస్తుంది. సో ఇది షాజీరా అనమాట. ఇది కొంచెం వేసుకోవాలి, చాలా టేస్ట్ వస్తుంది. జీలకర్ర టైపే ఉంటుంది. సో ఇది కొంచెం వేసేసుకోవాలి. ఇలా చిటికెడు ఇలా వేసేసుకోవాలి. వేసేసుకొని మిక్స్ చేసుకోవాలి. బాగా మిక్స్ చేసి ఆయిల్లో వేగనివ్వాలి. ఇవన్నీ ఇంకా మంచిగా ఆనియన్స్ మంచిగా వేగిపోయాయి. వేగిన తర్వాత ఇది చికెన్ మ్యారినేట్ చేసుకున్నాం కదా మనం, చాలా సెట్ అయింది. ఇలా ఆనియన్స్ వేగాక అందులో వేసేసుకోవాలి. జాగ్రత్తగా చిక్కుతుంది మొత్తం. వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలాగా ఇది ఉంది కదా, ఈ బౌల్లో కొంచెం వాటర్ వేసేసుకొని అందులో వేసేసుకోవాలి. చికెన్లో ఇది ఉంది కదా, ఇలా కొన్ని వాటర్ వేసేసుకొని ఈ మసాలా అంతా ఇలా తీసేసుకొని ఇందులో వేసేసుకోవాలి. ఇలా బాగా కలుపుకోవాలి. ఇంకా కొంచెం ఇలా లైట్గా సైడ్లో మూత పెట్టాలి. కొంచెం ఉడుకుద్ది, బాగా మంచిగా ఉడుకుద్ది. సో ఉడుకుతుంది కదా, ఇలా ఉడికేటప్పుడు మనము ఉప్పు, కారం, పసుపు వేసుకోవాలి. కొంచెం వేసుకున్నాను పసుపు. మనం ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాం కదా, సో చూసుకొని కారం వేసుకోవాలి. అది కారం ఎక్కువైపోద్ది. 1 స్పూన్ వేసాను చాలు బాబాయ్, కారం ఎక్కువైపోద్ది.
బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలాగా మిక్స్ చేసుకొని ఉడకనివ్వాలి బాగా. యమ్మీ యమ్మీ పలావ్ చికెన్ ఉడుకుతుంది. ఇందులో మనం ఇంకా వాటర్ వేసుకోవద్దు. ఇదే గ్రేవీ ఇదే మసాలాతో ఉడకనివ్వాలి చికెన్ని. ఇదే మసాలా ఇదే గ్రేవీ, అస్సలు వాటర్ వేయకూడదు. అప్పుడు కొంచెం వేసాం కదా, ఇంకా చాలా అంత మంచి, ఇంకా ఎక్కువ వేయకూడదు. ఇలా ఉడుకుతుంది అనమాట. సో ఇలాగా చికెన్ మొత్తం ఇలా దగ్గరగా అవ్వాలి, ఏమంటారు, గ్రేవీ అంతా ఇంకిపోవాలన్నమాట. ఇంకిపోయిన తర్వాత ఇలా దగ్గరికి అవ్వాలి చికెన్. ఇలా కొంచెం గ్రేవీ ఉన్నప్పుడు ఇలా ఉడకనిచ్చి, మంచిగా గ్రేవీ మొత్తం ఉడకనించి ఇందులో వాటర్ వేసేసుకోవాలి. సో ఈ గ్లాస్తో బియ్యం వేసుకున్నాం కాబట్టి ఈ గ్లాస్తోనే 3 గ్లాసెస్ వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసేసుకొని బాగా ఉడకనివ్వాలి. పెద్ద పెట్టుకోవాలి, సిమ్లో ఉంచాను ఎంతసేపు. సో 3 గ్లాసెస్ వేసుకొని కొంచెం ఉడకనించిన తర్వాత బియ్యం వేసేసుకోవాలి. కొంచెం తక్కువ అయ్యాయి వాటర్, ఆగండి. సో 3 గ్లాసెస్ వాటర్ వేసేసుకున్నాను. సో చూడండి ఇలా అయిపోద్ది. సో ఇలా మరిగాక రైస్ వేసేసుకోవాలి, నానబెట్టిన రైస్ వేసేసుకోవాలి. చూసి స్లోగా వేసుకోవాలి, వాటర్ చిడతాయి. ఓకేనా? ఇలా రైస్ వేసేసుకొని కలుపుకోవడమే. చికెన్ పలావ్ రెడీ. ఇలా కలిపేసుకోవాలి. ఇందులో మళ్ళీ కొంచెం కొత్తిమీర వేసేసుకోవాలి టేస్ట్ కోసం. ఇలా కొత్తిమీర వేసేసుకోండి. మొత్తం పెట్టదు కుక్కర్, చెప్పాను కదా, ఇలా సైడ్లో కొంచెం పెట్టి ఉడకనివ్వాలి. చికెన్ కాబట్టి మెత్తగా అయిపోద్ది. మటన్ అయితే కుక్కర్ పెట్టేసుకోవచ్చు. చికెన్ కాబట్టి త్వరగా ఉడికిపోతుంది, అంతే. సో ఇదండి నా చికెన్ పలావ్. నేను ఏదైనా మర్చిపోయి ఉంటే కామెంట్ చేయండి, ఎందుకంటే నేను ఫస్ట్ టైం చేశాను, అంటే అమ్మ హెల్ప్ తీసుకున్నానులే. సో మమ్మీకి కాల్ చేసి అమ్మతో అడిగి పలావ్ చేశాను. సో ఏదైనా మిస్టేక్ అయ్యి ఉంటే నాకు కామెంట్ చేయండి, మర్చిపోయానేమో. సో నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. లవ్ యూ ఆల్. ఇలాగే సపోర్ట్ ఇవ్వండి, ఇలాగే వీడియోస్ పెడుతూ ఉంటాను.